ప్రభునందు ప్రియమైనటువంటి సకల క్రైస్తవులారా, సమస్తమైన వారులారా, 2026 సంవత్సరం ఉపవాస దినములలో 5వ శుక్రవారం. ఎప్పటికీ మనం 27వ రోజుకు చేరుకున్నాం. 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 27వ వచనములో ఇక్కడ ఈ విధంగా వ్రాయబడింది. దేవుడు ఎవరికి? సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదని. అంటే చనిపోయిన వారికి దేవుడు కాదని. కానీ సజీవు లెక్కలో ఉన్న మానవులు దేవుని స్తుతిస్తారు, ప్రార్థిస్తారు, సన్నిధికి వెళతారు, చర్చికి వెళతారు, అనేక విషయంలో పాలు పంచుకుంటారు. ఎందుకంటే సజీవులు కాబట్టి. అందుకే ఈ మానవ జీవితానికి గొప్ప విలువను తీసుకొచ్చిన వాడు యేసు ప్రభు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఈ మానవ జీవితంకి గొప్ప ఉన్నత ఔన్నత్యాన్ని ఆయన కలుగజేశాడు. అందుకని సజీవులుగా ఉన్న మనం ఎంతోమంది, రోజుకి వందల వేల మంది, లక్షల మంది చనిపోతున్నారు. కానీ ఈ జీవితం మనకి ఇచ్చాడంటే దేవుని స్తుతించమని, దేవుని తెలుసుకోమని ఈ జీవితం మనకు ప్రభు ఇచ్చాడు. అందుకని సజీవులకు దేవుడు. మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి ఈ ఉపవాస దినాల్లో, ఈ తపస్కాలంలో దేవుని ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడందాం. మీ కొరకు నిత్యం ప్రార్థించే దైవజనులు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మేము మీ కుటుంబాలని ఎల్లవేళలా సకల దీవెనలతో ప్రభు ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.